ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు అమలు కాలేదని ప్రజలు నిలదీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తున్నారు. రికార్డు స్థాయిలో తెస్తున్న అప్పులను ఏం చేస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు అడుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. వాటిని కప్పిపెట్టడానికి, వాటిపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గాను ఎల్లో మీడియా పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు పాలన మొదలైన తర్వాత ఏపీలో పెట్టుబడుల వెల్లువంటూ బిల్డప్ బాబాయి కోసం జాకీ రాతలు రాసేస్తోంది. ప్రజలను మోసం చేస్తూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చెబుతున్న కాకి లెక్కలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. ఇప్పుడు తెలుగుదేశం భజంత్రి మీడియా ఈనాడు పత్రికలో వస్తున్న కథనాలు చదివితే ఏపీలో పెట్టుబడుల వెల్లువేమో అనిపిస్తుంది. నిజంగా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తే సంతోషమే, కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి బిల్డప్ ఇచ్చేలా వార్తలు రాస్తూ ఈనాడు మీడియా 33,000 కోట్ల పెట్టుబడులు కొత్తగా వచ్చేసినట్లు, 34,000 మందికి ఉపాధి వచ్చేసిందేమో అన్న భావన కలిగేలా వార్తలు రాసుకుని సంతృప్తి చెందుతున్నారు. విశేషం ఏంటంటే కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కొన్నిటికి గత జగన్ ప్రభుత్వంలోనే ఒప్పందాలు కుదిరాయట. అయినా పర్వాలేదు, వాటిని కార్యరూపంలోకి తీసుకొస్తే మంచిదే. కానీ ఆ క్రమంలో గత జగన్ ప్రభుత్వంపై బురద వేయాలన్న ఆలోచన కుట్రపూరితంగా కనిపిస్తుంది. టీడీపీ జాకీ మీడియా ఈనాడులో రాసిన ఒక వాక్యం చూడండి. వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయిందని చంద్రబాబు అన్నారట. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఆయన చెప్పారట. అంతేకాదు 76 ప్రాజెక్టులకు సంబంధించి 4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని, వాటి ద్వారా 4.5 లక్షల మందికి ఉపాధి లభించనున్నదని ఆయన తెలిపారట. విచిత్రం ఏమిటంటే ఈ బోర్డు సమావేశం జరగడానికి ముందు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం, మరేదో సమావేశంలో 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు టీడీపీ నేతలు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. మరి వీటిలో దేన్ని నమ్మాలి? తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టుల్లో కొన్ని గత ప్రభుత్వంలో ఆమోదం పొందాయన్నది వాస్తవం కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలోని బిఎల్ యూనిట్ కానీ, అనకాపల్లి వద్ద టైర్ల ఫ్యాక్టరీ కానీ, శ్రీ సిటీలో డైకేన్ కానీ ఇవన్నీ గత ప్రభుత్వం హయాంలో వచ్చిన కంపెనీలే కదా. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పగలిగితే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ టైంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏముంటుంది? అలాగే లోకేష్ ఈ మధ్య శంకుస్థాపన చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరైనవే అన్నది వాస్తవం. అలాగే ఇప్పటికే ఓర్వకల్ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్ళింది. అదానికి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు అప్పట్లోనే కేటాయించారు. ఆ రోజుల్లో ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. లోకేష్ ఆయా కంపెనీలకు శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేదు. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఎన్ని పరిశ్రమలను కూటమి ఎమ్మెల్యేలు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నది, కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి చేస్తున్నది, పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్ధమా? కొన్ని ఎల్లో మీడియా సైతం ఇలాంటివి ప్రచురించక తప్పలేదే. ఉదాహరణకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, బెదిరింపుల ఫలితంగా ఒక సిమెంట్ కంపెనీ ఇలాగైతే తాము కొనసాగించలేమని హెచ్చరించిందా లేదా? ఏకంగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేసిందా లేదా? తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా సంగతి ఏమిటి? ఆదినారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేశారే. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని దందాలకు 2 సిమెంట్ కంపెనీలు కొన్నాళ్ల పాటు మూతపడ్డాయా లేదా? శ్రీకాకుళం జిల్లాలో కింగ్ ఫిషర్ కంపెనీ వారిని స్థానిక కూటమి నేతలు బెదిరించి డబ్బులు వసూలు చేయాలని యత్నించారా లేదా? ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాక్షస పాలన కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా జిందాల్ సంస్థ మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఎందుకు చేసింది? ఆ మాటకు వస్తే గత ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏం చెప్పారో గుర్తులేదా? ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి -2.94% ఉందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా.
దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా. దావోస్ వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి చివరికి ₹1 పెట్టుబడి కూడా తేలని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దాన్ని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ను బాగా ప్రచారం అయిందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేష్లు ఎందుకు చెబుతున్నారు? చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా? వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. 2 ఏళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి, కొన్ని అమలు కూడా అయ్యాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వచ్చారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరిచాయి. వాటిలో కొన్నింటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల పోగొట్టుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయన్ని చూసే వస్తున్నాయని లోకేష్ ప్రచారం చేస్తుంటారు. కానీ ఎకరా 99 పైసలకే అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు కట్టబెట్టవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇక ఊరు పేరు లేని వర్షా కంపెనీకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టుబెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఇందులో ఉన్న మతలబులపై పలు కథనాలు వస్తున్నాయి కదా. ఏదేమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్త కాదు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని గత ప్రభుత్వంపై బురద జల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్ను పాడు చేయకుండా చిత్తశుద్ధితో పెట్టుబడులు తీసుకురావడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేయాలని కోరుకుందాం.